సర్వజ్ఞుణ్ణి తెలుసుకోవడం చాలా కష్టం. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడిని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అతడు అనేక రకాలుగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు జ్ఞాని వలెనయుండు, మౌని వలెనయుండు, భోగి వలెనయుండు, రోగి వలెనే, సకలమును తెలిసిన సర్వజ్ఞుడయ్యుండు, విశ్వదాభిరామ వినురవేమ. ఓసారి ధ్యానం చేసుకునేవానిలాగా ఉంటాడు. ఇంకొకసారి మునిలాగా తపస్సు చేసుకుంటూ ఉండువాడుగా ఉంటాడు. ఇంకొకసారి భోగి అన్ని భోగాలను అనుభవిస్తున్నట్లుగా కూడా ఉంటాడు. ఇంకొకసారి రోగిలాగా ఉంటాడు. సకలమును తెలిసిన సర్వజ్ఞుడై ఉండు. మరి ఇంకొకసారి అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడుగా ఉంటాడు. కాబట్టి ఆ విద్వాంసుని మనం తెలుసుకోవడం చాలా కష్టం.